ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు మనుగడ సాగించాలంటే ఎన్నికలు సంస్కరణలు చాలా ముఖ్యం. ఇప్పటికే భారత ఎన్నికల వ్యవస్థ అనేక సంస్కరణల వైపు అడుగులు వేసింది. ఇందులో భాగంగానే ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఓటర్ ఐడి కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎన్నికల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు జరగాలంటున్నారు ప్రజాస్వామ్య ప్రియులు. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అలాంటి దేశంలో ఎన్నికలు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ లోపాలు లేకుండా ఉండాలి. అందులో ఎన్నికల సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా ఇప్పటికే భారత ఎన్నికల వ్యవస్థలో అనేక సంస్కరణలు వచ్చాయి. అయితే ఎన్నికల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే ఈ సంస్కరణలు సరిపోవు. ఎన్నికల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమంటున్నారు ప్రజాస్వామ్య ప్రియులు. ప్రధానంగా 1990 నుండి భారత ఎన్నికల వ్యవస్థ సంస్కరణల వైపు పరుగులు తీసింది. ఇందులో ముఖ్యంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి ప్రస్తావించుకొని తీరాలి. అంతకుముందు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారు. అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ప్రవర్తన నియమావళి ఉండేది కాదు. దీనికి ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక ప్రవర్తన నియమావళిని ఎన్నికల సంఘం తీసుకువచ్చింది. ప్రధానంగా మతపరమైన మనోభావాలు దెబ్బతీయడం, విద్వేషపూరిత వ్యాఖ్యలు, శాంతి భద్రతల పరిస్థితి తీసుకురావడం, వీటన్నిటినీ సదరు ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఈసీ చేర్చింది. అలాగే ఓటర్లకు ఐడీ కార్డులు ఇవ్వడాన్ని ఒక అతిపెద్ద సంస్కరణగా చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ఓటర్లకు ఐడీ కార్డులు అంటూ ఉండేవి కాదు. దీంతో ఒకరి ఓట్లను మరొకరు వేసేవారు. అంటే దొంగ ఓట్లన్నమాట. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఈ దొంగ ఓట్ల వ్యవహారం ఎక్కువగా ఉండేది. అలాగే రాయలసీమలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో కూడా దొంగ నోట్లు ఎక్కువగా పోలయ్యాయి. అయితే ఓటర్ ఐడీ కార్డులు ఎంట్రీ ఇచ్చాక దొంగ ఓట్ల ఎపిసోడ్కు బ్రేకులు పడ్డాయి. అలాగే ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించడం మరో సంస్కరణ. ఇప్పటివరకు ఎన్నికల ఖర్చుపై ఎటువంటి నియంత్రణ ఉండేది కాదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ నియంత్రణ విధించింది. లోక్సభ ఎన్నికకు 95 లక్షల రూపాయల గరిష్ట ఖర్చుగా విధించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు 45 లక్షలను గరిష్ట ఖర్చుగా విధించింది. అంతేకాదు సదరు ఎన్నికల ఖర్చు వివరాలను తప్పనిసరిగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపర్చాలని ఈసీ ఆదేశాలు కూడా జారీ చేసింది. సహజంగా అప్పటి వరకు ఏ రాష్ట్ర అధికారులు అదే రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వహించేవారు. దీంతో సదరు ఎన్నికల డ్యూటీ వేసే అధికారులకు ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులతో సంబంధాలుండేవి. అంతేకాదు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఫలితంగా ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగేవి. కాగా సదరు అక్రమాలకు ఎన్నికల సంఘం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇతర రాష్ట్రాల ఉన్నతాధికారులను ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లుగా నియమించారు. ఎన్నికల సంఘం చరిత్రలో అప్పట్లో ఇదొక విప్లవాత్మక మార్పు కిందే లెక్క. ఇదిలా ఉంటే ఎన్నికల వ్యవస్థలో ఇన్ని సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత దివంగత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టిఎన్ శేషన్కే దక్కుతుంది. ఇక 1990లో డిసెంబర్ 12 నుండి 1996 డిసెంబర్ 11 వరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన పనిచేశారు. సీఈసీగా ఎన్నికల వ్యవస్థలో శేషన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అప్పట్లో శేషన్ పేరు వింటేనే రాజకీయ పార్టీలకు వణుకు వచ్చేది. శేషన్ సీఈసీగా బాధ్యతలు తీసుకునే నాటికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఉత్సవ విగ్రహంలా ఉండేది. ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వంలో భాగంగా అందరూ భావించేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల సంఘం ఏమాత్రం భాగం కాదని టిఎన్ శేషన్ కుండబద్దలు కొట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని శేషన్ అనేకసార్లు తెగేసి చెప్పారు. అంతేకాదు మన దేశంలో ఎన్నికల సంఘానికి ఇప్పటి వరకు ఒక క్రైజ్, గౌరవం ఉన్నాయంటే అది నిస్సందేహంగా శేషన్ ఘనతని. ఎన్నికల నిబంధనలు 100% అమలయ్యేలా చూశారన్నారాయన. కేంద్ర ఎన్నికల సంఘానికి గ్రామర్ తీసుకువచ్చిన కమిషనర్ టిఎన్ శేషనే.
ఇదిలా ఉంటే మన దేశంలో 2 చోట్ల నుండి పోటీ చేసే వెసులుబాటు ఉంది. అయితే దానిని కూడా రద్దు చేయాలన్న డిమాండ్ కొంతకాలంగా నడుస్తోంది. ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాల నుండి పోటీ చేయడాన్ని నిషేధించాలని కేంద్రానికి గతంలో ఎన్నికల సంఘం సూచించింది. అంతేకాదు 2 చోట్ల గెలిచిన అభ్యర్థి తాను ఖాళీ చేసిన సెగ్మెంట్లో ఉప ఎన్నిక నిర్వహణకు అయ్యే ఖర్చును జరిమానా కింద చెల్లించేలా చట్టం చేయాలని కూడా దాదాపు కేంద్రానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. అయితే ఈ సూచన ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. ఏది ఏమైనా ఎన్నికల వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు అవసరమంటున్నారు ప్రజాస్వామ్యవాదులు.